వైసీపీలో ఆయన ఫైర్ బ్రాండ్. ఫ్యాన్ పార్టీని విమర్శిస్తే చాలు వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా విరుచుకుపడేవారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉండగా ఓ వెలిగిన నేత పత్తా లేకుండా పోయారు. అటు నియోజకవర్గానికి ఇటు పార్టీకి అందుబాటులోకి లేకుండా పోయారు. ఆయన రాక కోసం ఆ నియోజకవర్గ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఆ నేత మళ్ళీ యాక్టివ్ అవుతారా? వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా వైసీపీలో కొందరు నేతలు మాత్రం ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో మొదటి వరుసలో ఉన్నారు కొడాలి నాని. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో కొనసాగిన నియోజకవర్గంలో నిత్యం పర్యటనలు చేస్తూ టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు కొడాలి నాని. గత ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత నియోజకవర్గంలో కనుచూపు మేరలో కూడా కనిపించటం లేదట. దీంతో గుడివాడ వైసీపీ శ్రేణులు కొడాలి ఎక్కడంటూ ఆరా తీస్తున్నారట. తమ నేత మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా నియోజకవర్గం వైపు నాని కన్నెత్తి చూడలేదని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో మారుతున్న పరిణామాలు, నేతలపై నమోదవుతున్న కేసులు, వరుసగా జరుగుతున్న అరెస్టుల వల్లే నాని బయటకు రావటం లేదనే టాక్ నడుస్తోంది. తమ ఓట్లతో గెలిచి ఎమ్మెల్యే, మంత్రులుగా పనిచేసిన వారు తమను కష్టకాలంలో వదిలేశారంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారట. గుడివాడ లాంటి కీలక నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న నాని ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. ఇలాగే ఉంటే భవిష్యత్తులో సదరు నేత ఓట్లు వేయమని తమ వద్దకు ఎలా వస్తారని వారంతా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నాడు నిత్యం వివాదాలతో తెరపై కనిపించే వ్యక్తి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ ఎక్కడా ఆయన కనిపించిన దాఖలాలు లేవట. ఓటమి తర్వాత నియోజకవర్గంలో 1-2 సార్లు మాత్రమే పర్యటన చేసిన కొడాలి నాని గుడివాడలో పత్తా లేకుండా పోయారని చర్చ వైసీపీలో నడుస్తోంది. ఇప్పటి వరకు నాని అనుచరులుగా ముద్రపడిన అందరిపైన కేసులు నమోదయ్యాయి. దీంతో నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేసిన శ్రేణులు కూడా ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. తమను నడిపించే నాయకుడు లేకపోవడంతో తాత్కాలికంగా అయినా ఎవరో ఒకరికి బాధ్యత ఇప్పించాలంటూ అధినాయకత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాలుగా గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం, పెనమలూరు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నవారు బయటకు రావటం లేదు. గన్నవరంలో వంశీ ఎక్కడున్నాడో తెలియకపోవటం, మచిలీపట్నంలో పేర్ని నానిపై నమోదవుతున్న కేసులకు భయపడి ఒక అడుగు వెనక్కి వేయటం, కొడాలి నాని నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో ఆయా నియోజకవర్గ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. భవిష్యత్తులోనైనా ఆ నేతలు రారా అంటూ ఎదురు చూస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులతో పోరాటం చేయటం, కేసులు నమోదు కావడం సహజమే అయినా తాము నమ్ముకున్న నేతలు ఇలా కూడా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారట. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ పేరు తెచ్చుకున్న కొడాలి నాని లాంటి వ్యక్తి నియోజకవర్గానికి దూరం కావటం మాత్రం సరిగా లేదని వాదనలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా కీ రోల్ పోషించిన నేతలంతా ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండటంపై సదరు నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన నేతలు కీలక సమయంలో నియోజకవర్గాలను వదిలి వెళ్లటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నాని గుడివాడకు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్లిపోతున్నారో కూడా తమకు తెలియటం లేదని కీలక నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. గుడివాడ లాంటి కీలకమైన నియోజకవర్గంలో వైసీపీ బతికి బట్టకట్టాలంటే కొడాలి నాని తిరిగి యాక్టివ్ కావాల్సిందేనని పట్టుబడుతున్నారట. మొత్తానికి వైసీపీలో నాని వ్యవహారంపై పెద్ద చర్చే సాగుతోందట. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకొని తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారా లేదా అనే అంశం ఉత్కంఠగా మారింది. For more videos like this, subscribe Big TV channel.